అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. మిత్రులారా, ఈ 2 రోజులు భారతదేశ విషాద సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఈ భారతదేశంలో స్వర్గం అంటే కాశ్మీర్, నరకం అంటే అమెరికా. ఈరోజు అట్లాంటి ఆ స్వర్గాన్ని ఉగ్రవాదులు దాన్ని నరకంగా చేయడానికి, భారతదేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీయడానికి కొన్ని మానవ మృగాలు ఈ దేశం మీద దాడి చేసి మతం పేరు మీద మారణ హోమాలు సృష్టిస్తున్నాయి, కోల్ బెల్టెడ్ మర్డర్లు చేస్తున్నాయి. సో ఇట్లాంటి ముష్కరులను ఈ దేశం కాపాడుకోవడానికి, అది దాని స్వర్గంగా ఈ భారతదేశానికి మేము గర్వంగా చెప్తున్నాం. కాశ్మీర్ మా స్వర్గం. అది ఒక స్విట్జర్లాండే కాదు, అది ఆధ్యాత్మికతకు, అది ప్రకృతికి, ఆహ్లాదకారానికి అది ఒక అద్భుతమైన మా రాష్ట్రం అది. సో ఇట్లాంటి రాష్ట్రాన్ని ఇంత సౌకర్యంగా సుఖంగా సంతృప్తిగా మాలో 140 కోట్ల మంది ప్రజలు సమైక్యతను దెబ్బతీయడానికి ఈ మానవ మృగాలు కొన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు మీద ఈ హత్యా నేరం, ఈ మారణకాండ జరిగిందని వార్తలో సమాచారం వస్తుంది. మా భారతదేశ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దాన్ని ధృవీకరించాయి. కానీ ఈ ఉగ్రవాదులను ఏరివేయడానికి భారతదేశ ప్రజలమైన మేము ఎప్పటికీ ప్రతి క్షణం ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఈ ఉగ్రవాదులను వేరువేస్తామని చెప్పి మీ అందరి ముఖంగా మేము శపథం చేస్తూ జై భారత్ మాతాకి. చర్య ఏదైతే ఉందో అతి హేయమైనటువంటిది. ఈ చర్యను మేము ముక్త కంఠంతో వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున మేమంతా కూడా సభ్యులైనటువంటి మేము అందరం ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇటువంటి చర్యలను ఏ విధంగానూ కూడా ఉపేక్షించేది లేదని, వారందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పి తీరుతామని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వెంటనే తీసుకున్నటువంటి చర్యలను కూడా మేము మా అభినందనలు తెలియజేస్తున్నాం. మా భారత జవాన్లకు మా అందరి సంఘీభావాన్ని తెలియజేస్తూ వారికి తోడుగా మేము ఉంటామని చెప్పేసి కాశ్మీర్ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇవాళ కాశ్మీర్ ప్రజలందరికీ కూడా 140 కోట్ల భారత ప్రజలు వారి వెంట ఉండి వారికి సంఘీభావం తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని, మన భారత జాతి అంతా కూడా సమైక్యంగా మన భారత జాతి ఐక్యత కోసం పనిచేస్తూ ఇవాళ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం ఒక భారత జాతిగా ఒక్కతాటిపై నిలిచి ఈ యొక్క ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు అమరులైనటువంటి ఏదైతే కుటుంబాలు ఉన్నాయో దానిలో 28 మంది అమరులయ్యారని చెప్పేసి మనకు వార్తల ద్వారా తెలుస్తున్నది. దానిలో 2 విదేశీ వ్యక్తులు, మిగతా వాళ్ళల్లో మనకు సౌత్ ఇండియా నుండి కూడా, కర్ణాటక నుండి ఒకరు, హైదరాబాదు వ్యక్తులు ఒకరు. ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే అక్కడికి వెళ్ళినటువంటి ఒక కొత్త దంపతులు, నూతన దంపతులు, అతనికి 16వ తారీఖు నాడు పెళ్ళైతే అతను వెళ్ళినటువంటి ఆ నూతన దంపతుల్లో ఆ యొక్క భర్తను తీసుకొని ఆ భార్య ముందే కాల్చివేయడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గుండెలను కలిసివేసేటువంటి విషాదమైనటువంటి చర్యగా ఇది చూస్తున్నాం. దీనిపైన మేము అందరం నిరసన తెలియజేస్తూ ఇవాళ మా భారత ప్రధాని గారు, గౌరవ భారత ప్రధాని గారు మోడీ గారికి కూడా మేము ఒక మెమోరాండంను మా యొక్క అసోసియేషన్ల తరఫున ఇస్తున్నాం. పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే దారుణమైనటువంటి మారణ హోమాన్ని భారతదేశ పౌరునిగా, ఒక ముస్లింగా, న్యాయవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ ఖబర్దార్, గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజున భారతదేశంలోని ముస్లింలందరూ కూడా ఏకమై మళ్ళీ నిన్ను కూడా భారతదేశం లోపల కలుపుకోవడం జరుగుతుంది. ఈరోజు పాకిస్తాన్గా గుర్తింపున్న నువ్వు రేపు మరి భారతీయ పౌరునిగా గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఇలాంటి సందర్భంలో ముస్లింలు, హిందువులందరూ కూడా ఏకమై దేశ సమైక్యత కోసం, దేశ రక్షణ కోసం పాటుపడాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా ఈ దేశం మనందరిది, మనందరూ కూడా కలిసి ఈ దేశం యొక్క సంక్షేమం కోసం పోరాడదాం. మనందరూ చేయి కలిసి ముందు పడతాం. ఇలాంటి టెర్రరిస్టులను మరి దేశం పొలిమేరల దాకా తరిమి కొడదామని చెప్పి సందర్భంగా మరి చెప్పడం జరుగుతుంది. జై భారత్ మాతాకే. జై హింద్, జై భారత్. The attack which has been done by the terrorist in Pahalgam is highly condemnable attack. దీన్ని యాజ్ ఏ ఇండియన్ ముస్లిం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా తప్పు జరిగింది. దీనివల్ల పాకిస్తాన్కు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ తీవ్రవాదాన్ని ఒకవేళ వాళ్ళు క్లోజ్ చేయకపోతే మేమందరం 140 కోట్ల 140 crores ముస్లిమ్స్ అండ్ హిందూస్, సిఖ్స్, ఇసాయిస్
ఆల్ కమ్యూనిటీ వాళ్ళు ఆల్ రిలీజన్స్ వాళ్ళు కలిసి పాకిస్తాన్ను మేము టార్గెట్ చేసి మళ్ళా పాకిస్తాన్ను ఇండియాలో కల్పించుకునే ప్రయత్నం చేస్తామనేది నేను భావిస్తున్నాను. ఇది చాలా తప్పు జరిగింది. దీంట్లో హిందూస్ అనేది కాదు, దీంట్లో చనిపోయిన ముస్లిమ్స్ కూడా. బెంగళూరు ఒక ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీ కూడా చనిపోయింది. బికాస్ టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్. టెర్రరిజం అనేది రిలీజియన్కు చుట్టకండి. టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్ ఎట్ ఆల్. అది ఒక ఇండివిజువల్ సంస్థ, వాళ్ళు చేసుకున్నది తప్పు. అది 100% బీయింగ్ ఏ ముస్లిం నేను ఖండిస్తున్నాను. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము సమర్థించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేసేది లేదు. మేము గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే వాళ్ళను ఇమీడియట్లీ ఆ సంస్థలను, ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలను ఇమీడియట్లీ క్లోజ్ చేయాలి. ఈ మీడియా మాధ్యమంతో నేను ఒకటే మాట చెప్తున్నా, పాకిస్తాన్ ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. మమ్మల్ని పుల్లబెట్టకండి. మళ్ళీ మేము ఒకవేళ లేస్తే ఒక అగ్నిలాగా లేస్తాం, అందరిని మొత్తం భస్మం చేసేస్తాం. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే గవర్నమెంట్తో, ఇమీడియట్లీ ఏవేవి అయితే ముఠాలు ఉన్నాయో, ఏవేవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో, ఈ అన్ని ఆర్గనైజేషన్స్లో ఇమీడియట్లీ వాళ్ళు క్లోజ్ చేయాలి. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. మనం ఎవరి జోలికి పోము, కానీ మన జోలికి వస్తే ఏంటనేది చూపించకపోతే మాత్రం తప్పనిసరిగా మూల్యం చేర్చుకుంటాం. కాబట్టి మేల్కొనండి హిందువులారా. నా పేరు శశిరేఖ అండి, వరంగల్ బార్ అసోసియేషన్ లేడీ జాయింట్ సెక్రటరీ. పహల్గాం జరిగినటువంటి ఈ దాడిని మేమందరం వరంగల్ బార్ అసోసియేషన్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున మేమందరం కూడా విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్తూ నిరసన తెలియజేస్తున్నాము. మనం భారతీయులుగా అందరం ఒకటే. మరీ పర్టికులర్గా హిందువులా అని అడిగి ఇట్లా దాడి చేయడం చాలా దారుణం అండి. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అనేది పర్యాటక రంగంలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు వేసవి దాదాపు పిల్లల్ని తీసుకొని అందరు కూడా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తారు. ఇట్లా మూకుమ్మడిగా దాడి చేస్తూ, అది కూడా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మరీ దాడి చేస్తే ఎవరిని నమ్మాలి? ఒక అమ్మాయి అయితే జస్ట్ 6 రోజులైంది పెళ్ళి, ఆమె ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళందరూ ఏం చేశారు? మతం ముసుగులో ఈ దాడి ఇంకెన్ని రోజులు? ఇక్కడున్న వాళ్ళ మధ్యలో అనవసరంగా చిచ్చు పెడుతున్నారు. అందరు కలిసే ఉంటున్నారు, కానీ ఇట్లా మతం ముసుగు అడ్డు తీసుకొచ్చే వరకు ఇక్కడున్న వాళ్ళు కూడా కొట్టుకొని అనవసరంగా మన దేశంలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇదంతా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. పాకిస్తాన్ ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా కూడా మనం అందరం ఐకమత్యంగా ఉండి తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి దాడిని ఎవరు కూడా సపోర్ట్ చేయరు, తప్పకుండా ఖండిస్తాం. మనం అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఇలాంటి ఏదైనా కూడా ఎదుర్కోగలుగుతామండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.